నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము దయాళుడా ఓ యేసయ్యా. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. బ్రతికించెగదా నీ వాత్సల్యము, బ్రతికించెగదా నీ వాత్సల్యము. నీకే కృతజ్ఞత స్తోత్రము, నీకే కృతజ్ఞత స్తోత్రము. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరము. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరము. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. నీ మంచితనము చూపించుచు కాచితివి గత కాలము. నీ మంచితనము చూపించుచు కాచితివి గత కాలము. నిలబెట్టగోరి శేషంగానను, నిలబెట్టగోరి శేషంగానను. రక్షించితివి ఆశ్చర్యముగను, రక్షించితివి ఆశ్చర్యముగను. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరము. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరము. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము. ఆటంకములను దాటించుచు
చేసితివి అనుకూలము. సమకూర్చి అన్ని క్షేమం కొరకును, సమకూర్చి అన్ని క్షేమం కొరకును. హెచ్చించితివి అనూహ్యముగను, హెచ్చించితివి అనూహ్యముగను. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముండును. దయాళుడా ఓ యేసయ్యా, నీ కృప నిరంతరముండును. నన్ను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పుస్తకం పేజీ నెంబరు 28, ఆదికాండం 34వ అధ్యాయం 19వ వచనం. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవ చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. ప్రార్థన చేద్దాం. కృపామయుడు అయిన మా దేవ, చదవబడిన మీ వాక్యములో సంగతులను మా అందరి జీవితాలకి ప్రయోజనకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, వాస్తవంగా ఈ వారం మన ప్రియులు శ్రీనివాస్ అన్నయ్య వాక్యం చెప్పాలి. కాకపోతే పోయిన వారం ఒక అంశాన్ని మనం విన్నాం. ఏంటది? ఏమో వారం రోజులకే ఏం తెలియట్లేదు పిల్లరా. పోయిన వారం మనం ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు, కనీసం మా ఇల్లాలు మా సహోదరులు కూడా చెప్పట్లేదు ఏమాట. పోయిన వారం మన నిన్న ప్రసంగం ఏంటంటే ఆ ఇంటి ఇల్లాలు పిల్లరా. ఈరోజు దానికి తగ్గటువంటి వచ్చినన్ని మనం చదువుకొని ఉన్నాం. అదేంటంటే అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. అందుకోసము ఈ వారం నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రియులు శ్రీనివాసరావు అన్నయ్య వచ్చే వారం తప్పనిసరిగా వారు వాక్యం అందిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ సందేశాన్ని విందాం. మనం చదువుకున్నటువంటి ఆదికాండం 34వ అధ్యాయం 19వ వచనంలో పిల్లరా, ఎవరు ఈ చిన్నవాడు అంటే, ఈ చిన్నవాడు ఎవరు అంటే యాకోబు కుటుంబంలో కానీ, లేకపోతే ఇస్సాకు కుటుంబంలో కానీ, అబ్రహాము కుటుంబంలో కానీ, ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథములో ఉన్న మహా భక్తులు అనబడిన వారి కుటుంబాల్లో ఉన్నవాడు కాదు పిల్లారా. అసలు ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి ఇతనికి ఎట్టి సంబంధం లేదు. నేను 18వసారి ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను. నేను చదివేటప్పుడు వరుసగా రాసుకుంటాను నేను చేసే ప్రసంగాలు పిల్లారా. ఈ 34వ అధ్యాయాన్ని 18వసారి చదువుతుంటే నా హృదయానికి ఈ మాట నాటుకుపోయింది.
ఇది భక్తి కలిగిన కుటుంబం కూడా కాదు మనం చెప్పుకోవటానికి. ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. రండి, బైబిల్ గ్రంథములో ఆదికాండం 34వ అధ్యాయం 19వ వచనములో, ఆ చిన్నవాడు పిల్లర యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడంట పిల్లారం. అంటే ఒక కుటుంబం కలిగిన వ్యక్తి. ఆ కుటుంబంలో ఇతడు ఒక వారసుడు, వంశధారకుడు, అంటే ఒక కుమారుడు. కుటుంబంలో మొత్తానికి కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉన్నారో మనకి తెలియదు. ఇప్పుడు యోబు కుటుంబానికి వస్తే మీరు చెప్పేస్తారు కొడుకులు ఎంతమంది, కూతుర్లు ఎంతమంది అంటే. యేసుబాబు ఏదో నోట్లో కొనుక్కుంటున్నాడు మరి. యోబుకి కొడుకులు ఎంతమంది, కూతుర్లు ఎంతమంది అంటే 7 కొడుకులు, 3 కూతుర్లు పిల్లరా. ఆ లెక్కకొస్తే యాకోబుకి ఎంతమంది పిల్లలు అంటే 12 మంది కొడుకులు, 1 కూతురు పిల్లరా. ఆ లెక్కకొస్తే దావీదు కూడా కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఇక్కడ కూడా కుటుంబం కలిగిన వారు. కానీ ఈ కుటుంబంలో పిల్లలు గమనించండి, ఇతడు కూడా ఒక కుమారుడు, ఇతడు కూడా ఒక వారసుడు. ఇంకా మిగతా ఎక్కువ తక్కువ ఎంతమంది ఉన్నారన్న వివరం అయితే లేదు. కానీ అతడు ఆ ఇంటి వారందరిలో చెప్పుకోదగ్గవాడు అన్నమాట పిల్లరా. అంటే అతనికంటూ ఒక విలువ ఉంది, అతనికంటూ గమనించండి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత ప్రత్యేకత ఉందో ఇప్పుడు మనం అంశాన్ని ధ్యానం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో 34వ అధ్యాయం 2వ వచనం. పిల్లరా, ఆ దేశము ఏలిన హివ్వీడైన హామోరు కుమారుడకు, అంటే ఇతను ఎవరు? ఒక దేశాన్ని ఏలేటువంటి ఆయన కుమారుడు పిల్లారా. ఒక దేశానికే రాజు, ఆ రాజుకి ఈయన కుమారుడు. అంటే ఏం చెప్పుకోవచ్చు? యువరాజు పిల్లరా. ఈయన యువరాజు, త్వరలో కాబోయేటువంటి రాజు. త్వరలో రాజు కావాలంటే తండ్రి తర్వాత ఆ స్థానం ఇతనికి వచ్చిద్దన్నమాట పిల్లారా. అయితే ఈ దేశానికి రాజుగారు కుమారుడు వంటి యువరాజు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ఆ దేశము ఏలిన హివీడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూచి, పిల్లలు గమనించండి, ఆమె యందు ప్రీతి కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఒక స్త్రీ యందు ఇతడు మనసు కలిగి ఉన్నాడు పిల్లారా. ఒక యవనస్తురాలు యందు ఇతడు మనసు కలిగి ఉన్నాడు. ఇంతకీ అతడు మనసు కలిగినటువంటి ఆ స్త్రీ ఎవరనంటే బైబిల్ గ్రంథంలో 33వ అధ్యాయం 18వ వచనం. అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర గుడారం వేసుకున్నటువంటి యాకోబుకున్నటువంటి 13 మంది సంతానంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఒకే ఒక్క కూతురు. ఆ కూతురు పేరు దీనా. ఈ దీనా అనబడినటువంటి ఈ అమ్మాయి మీద ఎవరు? షెకెము అనబడినటువంటి యువరాజు ఏముంచాడు? మనసు ఉంచాడు పిల్లారా. ఏనండి వాక్యం జాగ్రత్తగా. ఆమె ఏంది అతడు ఏం కలిగి ఉన్నాడు? ప్రీతి కలిగి ఉన్నాడు పిల్లరా. ఆమె విషయంలో అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమె విషయంలో అతడు ఏమంటాడంటే నేను వివాహం చేసుకుంటాను అడుగుతున్నాడు పిల్లారా. అది కూడా ఎవరితో చెప్పాడు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, తన తండ్రితో చెప్తూ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారితో చెప్తున్నాడు, నేను ఆ స్త్రీని ఏం చేస్తాను? వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఏనండి దయచేసి వాక్యం.
ఎవరు బిడ్డని వివాహం చేసుకుంటాడు? దేశాన్ని పరిపాలన చేసేటువంటి ఈ యొక్క రాజుగారు కొడుకైన యువరాజు ఆ దేశంలో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఆ దేశంలో ఏదో ఒక మూలన టెంటు లాంటి ఒక చిన్న గుడారం వేసుకొని ఆ గుడారంలో నివసిస్తున్నటువంటి ఒక బాటసారి లేకపోతే ఒక పరదేశి పిల్లరా, అతనికి ఒక కుటుంబం కలిగి సంతానం కలిగిన వాడు ఉండగా ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పేదరాలి కుటుంబంలో ఉన్నటువంటి, పేదరాలంటే వాళ్ళని పోల్చుకుంటే, దేశాన్ని పరిపాలించే రాజును పోల్చుకుంటే వీళ్ళు తక్కువ వారు పిల్లరా. ఈ పిల్లని చేసుకోవటానికి అతడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏనండి వాక్యం పిల్లరా. అంటే వీళ్ళిద్దరి స్థాయి సరిపోయిందా సరిపోలేదా? ఏం మాట్లాడతలా? ఈ స్థాయి సరిపోయిందా? కార్యక్రమం చేసుకోవాలంటే స్థాయి ఏమవ్వాలి? సరిపోకపోతే ఏమైద్ది? సరిపోవాలన్నా సరిపోకపోతే ఏమైద్ది? మరలా సరిపోకపోతే ఏమైద్ది? సరిపోకపోతే ఎప్పుడు చూసినా మీరు కావాలంటే గమనించండి, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఇక మాటలతో అటైనా పొడుస్తారు ఇటైనా పొడుస్తారు పిల్లరా. అందుకనే మీరేం చేస్తారంటే జాగ్రత్తగా, మీరేం అందరూ అయిపోయినాడు ఇక్కడ పిల్లరా, ఏం చేయాలి? జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే ఏమైందంటే సమస్యలు వేరుగా ఉంటాయి పిల్లరా. బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు అతి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డని చేసుకోవటానికి అతడు ఇష్టపడ్డాడు. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 34వ అధ్యాయం 4వ వచనం, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయినా పిల్లరా, మొత్తానికి సంప్రదింపులు బాగా చేస్తున్నాడు. సంప్రదింపులు ఎవరితో? తన తండ్రితో సంప్రదింపులు చేస్తూ ఉన్నాడు. నాకు ఆ చిన్నదాన్ని ఇచ్చి వివాహం చేయమని తన తండ్రిని అడుగుతున్నాడు పిల్లారా. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కుమారుడు తన తండ్రిని అడుగుతుంటే దీనికి తండ్రి ఓకే అంటాడా? దీన్ని క్యాన్సిల్ చేస్తాడా? ఈ విషయంలో తండ్రి మనస్తత్వం ఎలాగుంటుంది? ఈ విషయంలో తండ్రి దీనికి అంగీకారం తెలుపుతాడా? ఒకవేళ మనమే తండ్రులుగా ఉన్నాం పిల్లరా, మనమే తండ్రులుగా ఉన్నాం. ఇప్పుడు ఈ కుమారుడు అడిగేదానికి తండ్రి దాన్ని అంగీకరిస్తాడా? బైబిల్ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా. బైబిల్ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతెను చూశాను. అతడు తిరిగి వచ్చి ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతని చూచి తిని, మీరు ఆమెని నాకు ఇచ్చి పెండ్లి చేయడని. అక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఈయన కూడా మంచి సంప్రదింపులు చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని అడగ్గా వాళ్ళు ఎంత చక్కగా దానికి ఓకే చేశారు చూడండి. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయుల నుండి కన్యకను తెచ్చుకోవటానికి పెళ్లి చేస్తానన్నాడా చేయనంటున్నాడా? చేస్తానన్నాడు చేయనంటున్నాడా? ఎట్టి పరిస్థితులు ఒప్పుకోవట్లా. చూసుకుంటే మా తరపున చూడు, లేకపోతే మెమ్మ తరపున చూడు. నువ్వు ఇటు నా తరపున లేకోకుండా మెమ్మ తరపున లేకోకుండా నువ్వు ఎవరినో పిల్లని తీసుకొచ్చేసి పెండ్లి చేయమని అడుగుతున్నావు అని చెప్పి ఇక్కడ సంసోను యొక్క తండ్రి చెప్పాలి, మానోహ సంసోను ఏమంటున్నాడు? మందలిస్తున్నాడు. పిల్లారా, ఇందాక చెప్పాను పిల్లారా, తల్లిదండ్రులు ఈ విషయంలో ఇష్టపడతారా అంటే మానోహ భార్య మంచి భక్తిపరులు. ఎంత భక్తిపరులు అంటే వీళ్ళు చేసుకున్న భక్తికి ఆ కుమారుణ్ణి దేవుడు ఎలా ఇచ్చాడు? వరపుత్రుడిగా ఇచ్చాడు. సంసోను వరపుత్రుడు.
పిల్లలు కొన్ని సంవత్సరాలు సంతానం లేక వీళ్ళు బాధపడుతూ దేవుని సందులో ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి వరపుత్రుడిగా సంసోన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, అతడు దేవునికి ప్రతిష్ట చేయబడినవాడు, అతడు దేవునికి నాజీరు చేయబడినవాడు, అతని తల మీదకి మంగళకత్తి రాకూడదు, అతడు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవించాలని అతను పుట్టక ముందే, గర్భములో ఏర్పడక ముందే పిల్లల కండిషన్లన్నీ చెప్పాడు. కానీ అయ్యగారు బయటకు వచ్చిన తర్వాత కండిషన్లన్నీ ఏం చేశాడు? గట్టి మీద పెట్టాడు. కండిషన్లన్నీ గట్టి మీద పెట్టేశాడు. పిల్లలు ఆలోచన చేయండి, అసలు చెప్పిన దానికి ఈయన జీవించిన దానికి అస్సలకి సంబంధం లేదు పిల్లలు. ఇతడు భూమి మీద పడ్డది మొదలుకొని వాళ్ళ అమ్మా నాన్నకి, ఆ తల్లిదండ్రులకి పిల్లలు ఏమాత్రం సంతోషం లేకపోకుండానే అతడు ఒక నిర్ణయానికి వచ్చేసి, నేను చూశాను, మీరు నాకు చేయండి. ఇనాల వాక్యం ఇలా చెప్పాడు. లాస్ట్కి మర్యాదగా చెప్పా, చేస్తే చేయండి, లేకపోతే నేనే చేసుకుంటా అన్న కాడికి వచ్చింది ఆ వారం పిల్లరా. సరే, ఇంతకాడికి ఒకడే కొడుకు కాబట్టి పిల్లరా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఏం చేశారు? కార్యక్రమం చేశారు. ఇది ఒక భాగం. పిల్లలు గమనించండి, రెండో భాగం ఆదికాండం 29వ అధ్యాయం 18-20 వచనాలు. ఆదికాండం 29వ అధ్యాయం 18-20 వచనాలు. యాకోబు రాహేలుని ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నీకు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాతే నీ కూతురు నాకు ఇచ్చి పెండ్లి చెయ్యి. ఇనాల వాక్యం రెండో మాట ఏనండి ఇక్కడ పిల్లరా. యాకోబు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, రాహేలు నేను పెండ్లి చేసుకుంటా, అయితే నువ్వు ఇప్పుడే ఇవ్వద్దు నాకు పెండ్లికి, నేను నీ దగ్గర ఏం చేస్తాను? 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తాను. అంటే 7 సంవత్సరాలు కొలువు దేనికి? ఏం మాట్లాడతాలో మీరు అసలు, మీ వాక్యం అర్థం. ఈ 7 సంవత్సరాలు కొలువు దేనికి? ఆ మాట సరేలే, మనం ఏదైనా కొంచెం అర్థం చేసుకోవడానికి. అయ్యా, ఈ 7 సంవత్సరాలు కొలువు దేనికంటే నాకు తెలిసి నేను చెప్తున్నాను, నీకు నమ్మకం కలిగితే నన్ను చూడు. ఏంటిది? ఈ 7 సంవత్సరాలు నన్ను చూడు, నీ దగ్గర ఉంటా, నీ దగ్గర పని చేస్తా. ఈ 7 సంవత్సరాల్లో నాలో ఏమైనా రిమార్క్ ఉంటే నీ కూతురు నాకు ఇవ్వద్దు. ఈ 7 సంవత్సరాల్లో నా మీద నీకు నమ్మకం కలిగితే నీ కూతురునిచ్చి నాకు పెండ్లి ఇచ్చేయి. పిల్లలు గమనించండి, ప్రారంభంలోనే పెండి అంటలేదు, ఒక 7 సంవత్సరాలు గడువు పెడుతున్నాడు. నేను 7 సంవత్సరాలు గడువు పెట్టకపోతే మరి ఆయన ఇచ్చేవాడో ఈరో మనకైతే తెలియదు పిల్లారా. 7 సంవత్సరాలు గడువు తీసుకుంటున్నాడు ఇక్కడ యాకోబు. 7 సంవత్సరాలు నువ్వు పరిశీలన చేసుకో. ఆ 7 సంవత్సరాల్లో నా మీద నీకు ఏదైనా నమ్మకం కలిగితే నీ కూతురిచ్చి నాకు పెండ్లి చేయమని అతడు తన మేనమామతో చెప్తా ఉన్నాడు పిల్లారా. 7 సంవత్సరాలు గడిచిన తర్వాతే వాళ్ళ మామ తన కూతుర్ని ఏం చేశాడు? పెండ్లి చేశాడు. ఇది రెండో మాట. మూడో మాట చెప్తున్నాను ఎన్నాళ్ళ వాక్యం. దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. త్వరగా ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తె యగు ఆశానితినిచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ ఒక పెండ్లి కొడుకు వచ్చాడు. ఆయన ఎవరు? యోసేపు పెండ్లి ఎలా జరిగింది? సంసోను పెళ్ళి ఎలా జరిగింది? యాకోబు పెళ్ళి ఎలా జరిగింది? షెకెము పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇది అంశం. అంటే ఇప్పుడు యోసేపు పెళ్ళి ఎలా జరిగింది అంటే, దేశాన్ని పరిపాలన చేసేటువంటి ఫరో పూజారి గారి యొక్క కూతురుని తీసుకొచ్చి యోసేపుకి ఇచ్చి ఏం చేశాడు?
పెండ్లి చేయించాడు. ఈ పని కానీ ఫరో కానీ పూనుకోకపోతే, వినాలి, ఫరో కానీ పూనుకొనకపోతే యోసేపుకి దాదాపుగా వివాహము పిల్లరా. ఎందుకంటే ఒక వ్యక్తికి మనం పిల్లనివ్వాలంటే ఏం చూస్తాం? ఏం మాట్లాడతా? పిల్లనివ్వాలంటే మనం ఏం చూస్తాం? పిల్లరా, పిల్ల ఇవ్వాలంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులని మనం ఏం చేయాలి? చూడాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా మనం గమనించాలి. వాళ్ళ ఇల్లు వాకిలు కూడా ఏం చేయాలి? చూడాలి. ఇవి చూడటానికి యోసేపుకి లేదు, పిల్లలు లేదు అవకాశం. అలాంటప్పుడు ఫరో అనబడినటువంటి రాజు తాను చెప్పాలి యోసేపు పక్షాన వహించి అంతా భారం ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకొని, నీ కూతురికి ఏదైనా జరిగితే ఆ బాధ్యత నాది అన్నట్టుకుంది అక్కడ ఎవరు. నీ కూతురికి ఏదైనా జరిగితే ఆ బాధ్యత నాది. ఇప్పుడు పూజారి గారు కూడా ఎవరిని చూసి ఇచ్చాడు? యోసేపుని చూసి ఇవ్వలేదు పిల్లరా. ఎంత బుద్ధిమంతుడైనా అతను చూసి ఇవ్వాలి. మరి ఎవరిని చూసి ఇచ్చాడు? పిల్లరా, రాజుగారిని చూసి ఇచ్చాడు. రాజుగారు చెప్పాడు, నాది హామీ, నేను ఉంటున్నాను అని చెప్తే కానీ ఆ పిల్లనిచ్చి పెండ్లి చేయలా. ఎన్నైనా పెళ్ళిళ్ళు పిల్లరా? సంసోను పెళ్ళి, యాకోబు పెళ్ళి, యోసేపు పెళ్ళి. ఇంకొక పెళ్ళి చూద్దామా రండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 20-21 వచ్చిన చూద్దామా? 21 చదువు. నిర్గమాకాండం 2:21. మోషే ఆ మనుషునితో నివసించడానికి సమ్మతించాను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరానిచ్చి మోషేకి పెండ్లి. ఈ పెళ్ళి ఎలా జరిగింది? ఈ పెళ్ళి ఎలా జరిగిందో పిల్లరా, ఇత్రో 7 కూతుర్లు ఉన్నారు. వాళ్ళు పెద్ద కూతుర్నిచ్చి ఎవరికి ఇచ్చేసాడు? మోషేకి ఇచ్చి పెండ్లి చేశాడు. వినండి, పిల్లరా, మోషేలో ఇత్రో గమనించింది ఏంటంటే, అయ్యా నీకెవరున్నారు? అయ్యా నాకెవరు లేరు. మరి నీకెవరు లేరు కాబట్టి నా కూతురునిచ్చి పెండ్లి చేస్తా, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎక్కడ? నీకెవరు లేరన్నావు, నీకెవరు లేకపోతే నా కూతురునిచ్చి పెండ్లి చేస్తా, నువ్వు ఎక్కడ ఉండాలి? మోషే అంటున్నాడు, అయ్యా ఇంక నేను ఎక్కడికి వెళ్ళేది లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటే నా కూతురుని ఇస్తాను, నేను ఇక్కడే ఉంటాను, ఇంక నేను ఎక్కడికి వెళ్ళను అని పిల్లరా అక్కడ ఒప్పందం చేసుకొని, గమనించండి, నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని చేసుకొని మీ దగ్గరే ఉంటాను, మీ గొర్రెల్ని కాస్తాను. వాస్తవంగా చెప్పాలంటే సకల విద్యలను అభ్యసించిన వాడు. పరిస్థితులు తారుమారైపోయినాయి, పరిస్థితులు దిగజారిపోయినాయి, తప్పనిసరి అయిపోయి పిల్లలు గమనించండి, మరొక దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక ఇంటిని ఆశ్రయించాడు. ఆయనే పిలిచి ఆ ఇంట్లో ఉంచుకొని వాళ్ళ కూతుర్నిచ్చి పెండ్లి చేశాడు. పిల్లల మొత్తం 4 రకాల పెళ్ళిళ్ళు మనం చూసాం. సంసోనికి పిల్లల పెళ్లి చేయటం వాళ్ళ అమ్మ నాన్న పూర్తిగా ఏం చేయలేదు, ఇష్టపడలా. అది ఎంత కష్టంగా జరిగింది పెళ్ళి. రెండోది, 7 సంవత్సరాలు కొలువు చేస్తే తప్ప లాభాన్ని తన కూతురునిచ్చి పెండ్లి చేయలా. మూడవది, ఫరో నేనున్నాను నాది హామీ అంటే కానీ యోసేపు పెళ్ళి కాల. నాలుగవది చెప్పాలి, నాకెవరూ లేరు, నేను చచ్చేంతకాలం ఇక్కడే ఉంటాను అని ఆ మనిషికి సమ్మతిపడి తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే కానీ ఇతరు తన కూతుర్ని ఇవ్వాల. కానీ శకుము పెళ్ళి అలాంటిది కానే కాదు. పిల్లరా 4వ వచనం, ఆదికాండం 34:4, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాను. 6వ వచనం, షెకెము తండ్రి యొక్క హామోరు
యాకోబుతో మాట్లాడటకు చాలు. దేనికి? కొడుకు అడిగాడు, తండ్రి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సమాధానం చెప్పండి. కొడుకు అడగగానే తండ్రి కులం చూశాడా, గోత్రం చూశాడా, ఏమంటే ఇల్లు చూశాడా, ఆస్తి చూశాడా? వాళ్ళని పోల్చుకుంటే ఏమైనా సంబంధం చేసుకోవడానికి అర్హత అక్కడ ఉందా? ఏమో, నా చిన్నతనంలో సంబంధాలు ఇలాగనేవాళ్ళు పెద్దోళ్ళు. రేయ్, పెళ్ళి కొడుకు వెళ్ళి కనీసం 4 రోజులు ఆడుండి అలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే పెళ్ళి ఆడుండి. పిల్లరా, నేనంటాను, 4 రోజులు ఉండిపోతే మన ఇంటికాడ లేదా 4 రోజులు ఉండే తిండి, మన ఇంటికాడ లేదా ఫుడ్డు? పిల్లరా, అంటే కొంతమంది ఈ రకంగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఇంటికి వెళితే 4 రోజులు ఉండగలగాలి. పిల్లరా, ఆ లెక్కకొస్తే యాకోబు డబ్బు ఉన్నవాడే కానీ వాళ్ళంత మాత్రం కానీ కాదు. పిల్లరా, ఈ షెకెము అనబడిన వ్యక్తి ఆ ఇంటిలో గనుడు అని నిరూపించుకోవటానికి ఈ మాట చదువుతున్నాను నేను. కొడుకు అడగగానే అడ్డం చెప్పుకోకుండా, ఆంక్షలు పెట్టుకోకుండా, కొడుకు అడగగానే సంబంధం చూడటానికి బయలుదేరి వెళ్ళాడంటే ఇది ఎవరి గొప్పతనం? పిల్లరా, ఆ ఇంటిలో అతడు గనుడు. పిల్లరా, ఆ ఇంటిలో అతడు గనుడు. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందంటే, పెండ్లి చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమై ఉండాలి? గనుడిగా ఉండాలి. వివాహం ఆడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉండాలంటే ఆ ఇంటిలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించాలి. పిల్లలు ఆ అర్హతను సంపాదించాలి. ఈడు ఇట్ట మాట అన్నాడు, మరి ఎట్ట మాట అంటాడు? మీరు మర్చిపోయారా? ఇట్ట మాట అన్నాడు. ఈడి మెడకేమేయాలి? గుదిబండేసేది గేద కదా, గుదిబండేసేది గేదగా లేకపోతే ఎద్దుగా, దేనికి వేస్తారు గుదిబండ? పిల్లరా, అలాగే వేస్తారు. కానీ మనోడు చెప్పేందంటే ఈడి మెడకి గుదిబండ అయితే కానీ ఈడు మాట ఏనడు అని చెప్పేసి పిల్లరా, ఈ పెండ్లి అనే గుదిబండని బలవంతంగా కట్టిపెడతారు. ఈడిట్ట మాట అన్నాడు కానీ ఇక పని చేద్దాం ఉండు అని. పిల్లరా, ఇదంతా పద్ధతికి అల్లావడిని ఎత్తున్నారా లేకపోతే పనికి మానవడం చేస్తున్నారా? పనికి మానవుడని పిల్లలు చాలామంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ పెళ్ళిళ్ళు చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలంటే అతడు ఏమై ఉండాలి? అతడు గనుడై ఉండాలి. పిల్లలు నిజంగా ఆ వివాహానికి చేసుకోవడానికి అతడు అన్ని రకాలుగా సరిపోవాలి, అర్హత కలిగిన వాడుగా ఉండాలి. పిల్లరా, ఏమి వంక అంటే ఎత్తు, రంగు, ఇది కాదు నేను చెప్పేది. వంక అంటే చాలామంది చూస్తారు, చెప్పరేందండి. అదే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటే, నా మాట కాదు. 16:7 సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 16:7. త్వరగా చదువు, 6 నుంచి చదువు. వారు వచ్చినప్పుడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు నిలిచి ఉన్నాడు. చదువు. ఏమని సెలవిచ్చాడు చూసారా? అతని రూపమును అతని ఎత్తును మనందరం ఏం చూస్తాం? చాలా బాగున్నాడమ్మా, అజానుభావుడుగా ఉన్నాడంట. ఏం చేయను? అజానుభావుడుగుంటే ఈ అజానుభావుడు ఏం చేస్తాడు? అతని ఎత్తు, ఇంకా అతని రూపం అంట. ఎలాగున్నాడు? ఎర్రగా దొండపుండ్లాగా ఉన్నాడు. ఏం చేస్తావు దొండపుండ్లాగా ఉంటే? రంగేం చేసిద్ది, ఎత్తేం చేసిద్ది? పెళ్ళి కొడుకు కావాల్సింది రంగా, ఎత్త. పిల్లరా, గనుడుగా ఉండాలి. పిల్లరా, ఆ ఇంటిలో చెప్పుకోదగ్గ వాడిగా ఉండాలి. మనుషులు పై రూపం చూస్తారు. సమూయేలు యెహోవానైన నేను మనసును చూస్తాను. పిల్లరా, ఈ రోజుల్లో మనసు లోపలికి వెళ్ళి చూసేంత టైం ఎక్కడా లేనే లేదు. పిల్లరా, అంత పైపైన పిల్లరా ఆలోచించేయండి. నీకు నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చింది, నీకు నచ్చింది, అయిపోయింది, కథం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో వివాహం ఆడేటువంటి ఇతను వాళ్ళ నాన్న కూర్చొని సంప్రదింపులు చేస్తూ ఉంటుండగా వాళ్ళ నాన్న
అసలు మన స్థాయికి తగ్గది కాదు అని కొడుక్కి ఒక మాట కూడా అసలు మీరు అనుకోవచ్చు కొడుకు బాధపడతాడేమో అని. ఎంత బాధపడినా మానోహ ఊరుకున్నాడా ఏంటి? ఏమన్నాడు పిల్లరా? కొంచెం కోప్పడాడు అక్కడ. ఆలోచన చేయండి. అలాంటి పరిస్థితి రాలేదన్నమాట. తండ్రి సంప్రదింపులు చేస్తున్నాడు వెళ్ళి 6వ వచనంలో. ఎలా సంప్రదింపులు చేశాడో 8వ వచనంలో చూద్దాం. అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనసు మీ కుమార్తె మీదనే ఉన్నది. ఒక్కసారి ఏమన్నాడు? మరలా అంటే పిల్లరా, బతిమలాడుకునే స్థాయి అయింది. బతిమలాడుకునే స్థాయి వాళ్ళది. వాళ్ళ స్థాయి ఏంటి అసలుకి? వాళ్ళ హోదా ఏంటి? వాళ్ళ విలువలేంటి? వాళ్ళ యొక్క ఆస్తులేంటి? కానీ పెండ్లి కూతురు యొక్క తండ్రి కాడికి వచ్చి, గుడారంలో నివసించేటువంటి పెండ్లి కూతురు యొక్క తండ్రి కాడికి వచ్చి, గుడారములో ఉండే కాడికి వచ్చి స్థాయిని తగ్గించుకొని వచ్చేసి, దయచేసి నీ కూతుర్ని నా కొడుక్కి దయచేసి అంటే అర్థం ఏంటి? మీరు ఇవ్వని అంటారేమో, మీ గోత్రం వేరంటారేమో, మీ కులం వేరంటారేమో, మీ ఆస్తులు వేరంటారేమో, అసలు మీరు వేరంటారేమో. మీరు దయచేసి ఏమి అనుకోకుండా, ఏమి అడ్డం చెప్పకోకుండా నా కుమారుడికి నీ కూతుర్ని ఇచ్చి పెండ్లి దయచేసి. ఏంటో అంత దీనాతి దీనంగా బతిలాడుకున్నాడు పిల్లరా. అలా బ్రతిలాడుకోవాల్సినంత అవసరం ఆయనకి ఏముంది? ఆ ఇంటిలో ఆ కుమారుడు ఘనుడు. చాలామంది ఆ ఇంట్లో ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది. అందుకని తండ్రిగా ఇంత గౌరవ మర్యాదలు కలిగిన ఈ కుమారుడికి పిల్లరా, తాను కోరుకున్న వ్యక్తిని సంప్రదింపులు చేయటం అది నా యొక్క బాధ్యత, అది నా బాధ్యత, అది నా కర్తవ్యం. నా కుమారుడి యొక్క గొప్పతనాన్ని నేను చూస్తున్నప్పుడు నా కుమారుడికి కావాల్సిన రీతిలో నేను కార్యం చేయడానికి నేను ఏం చేస్తాను? బతిలాడుకుంటాను. ఇంకా అవసరమైతే ఇంకెంత కాడికైనా వెళ్ళిపోతాను. అయ్యా సహోదరులారా, కొంచెం బాగా అర్థం చేసుకోండి. చేసుకోవటం కాదు, చేసుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేసుకోవాలి? నిలుపుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం కాపాడుకోగలగాలి. చేసుకున్న తర్వాత దాని యొక్క పరమార్థం తెలుసుకొని, గమనించండి, ఇంకా అనేక మందికి ఒక మంచి మాదిరికరంగా ఉండాలి. చెప్పనా? నిదానమే, మరలా అడుగుతున్నా, నిదానమే. ఏమీ లేదు అక్కడ నిదానం, అంత స్పీడే. ఏంటది పిల్లరా? నిదానమే ప్రధానం. అక్కడంత పరిస్థితి లేదు, అర్థం చేసుకోండి పిల్లరా. ఇందులో నిదానం లేని లేదు. ఎలాగుంది? అంత స్పీడే పిల్లరా. స్పీడ్ కాదు. నిదానమే ప్రధానం. నిదానంగా ఆలోచించండి. ఎందుకు ఆలోచించమని చెప్పానంటే, ఇది ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరంతో పోయేది కానే కాదు. ఇది కొద్ది రోజుల తర్వాత మరలా ఎవరికి వాళ్ళు తెగదింపులు చేసుకునేది కాదు పిల్లరా. జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి కొంచెం మనం ఆలోచించాలి. అంటే ఈ ఘనుడు అనేవాడు ఎలాగుండాలి అంటే పిల్లరా, రాబోయేటువంటి వ్యక్తి ఆ మనస్తత్వం మనకి తెలియదు. మనం చాలా ఊహించుకుంటాం, ఇలాగుండాలి, ఇలాగుండాలి అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఏమవుతాయి? తల్లకిందులైపోతాయి పిల్లరా. మన ఆలోచనలు తల్లకిందులైపోతాయి. ఆలోచనలు తల్లకిందులైపోయాయని చెప్పేసి తీసి పక్కన పెడతానికి వీలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే, మన ఆలోచనలోకి పిల్లరా, మన ఆధీనంలోనికి మన వైపుగా ఆకర్షించుకోగలగాలి. అలాగా సంప్రదింపులు మనం చేసుకోగలగాలి. అప్పుడే పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏమవుతాడంటే అతడు ఘనుడిగా ఉంటాడు పిల్లరా. ఈరోజు చేసుకున్న పెళ్లి కొడుకులందరూ ఇలాగే ఉన్నారా అంటే ఇలా లేరు. కాబట్టి పిల్లల పరిస్థితులు కొంచెం చాలా తారుమారు అవుతా ఉన్నాయి.
ఒకళ్ళ సంగతి మనకెందుకులే, కానీ దైవ వాక్యం సెలవిస్తుంది కాబట్టి, దైవ సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎలాగ ఉండాలి అంటే ఒక శకుములాగా. ఇంకా చెప్పాలంటే అతడు ఒక విశ్వాసి కూడా కాదు, అతనికి దేవుని గురించి విషయాలు ఏమీ తెలియదు. మరి ఎలాగ గనుడిగా స్థానం సంపాదించాడు? గనుడిగా స్థానం సంపాదించడానికి దేవుడిని నమ్మాల్సిన పని లేదు పిల్లారా, ఆలోచన చేయండి. అయితే దేవుడు తోడుగా ఉంటే ఇంకా కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆయన జీవితంలో దేవుడు లేడు, కానీ అయితే మాత్రం చెప్పుకోదగ్గ వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి తన స్థాయిని తగ్గించుకొని ఒక సామాన్యుడైన, ఎంత లేదైనా వాళ్ళని పోల్చుకుంటే చిన్నవాడైన యాకోబు దగ్గరికి వెళ్ళి, మీరు కాదంటారేమో, దయచేసి అలా అనుకోకుండా నీ కూతురునిచ్చి నా కొడుక్కి పెండ్లి చేయమని అడుగుతున్నాడు. 9వ వచనంలో ఏమన్నాడో చూడండి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరికంత అవసరం ఉంది? పిల్లరా, మా పిల్లల్ని మీకు ఇస్తాం అంటే ఈయనకి ఎంతమంది కొడుకులు ఉన్నారు? 12 మంది కొడుకులు కదా. మరి ఎంతమందికి కుటుంబాలు ఏర్పడ్డాయో మనకు తెలియదు. మీ పిల్లని మేము చేసుకుంటాం చెప్పండి. దానికి మన భాషలో ఏం చెప్తారు? ఏం మార్పులు? కుండ మార్పులా? కుండ మార్పులు అంటే పిల్లరా గమనించండి. మీ పిల్లల్ని మాకివ్వండి, మా పిల్లల్ని మీరు చేసుకోండి. మరలా చెప్తున్నాను, కాదు అంటారేమని ముందు కాళ్ళకు బంధం ముందే చెప్తున్నాడు అనమాట. మీ పిల్లల్ని మాకు ఇయటమే కాదు, మా పిల్లలను కూడా మీకు ఇస్తామని చెప్తున్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి. అబ్బా, ఇన్ని మాటలు చెప్పాలా అని అడుగుతున్నాను. నాకు ఎన్ని చెప్తుంటే మనం పెద్దోళ్ళు చెప్పే మాట ఒకటి గుర్తుకొస్తుంది, 1000 అబద్ధాలు చెప్పి. అలాగుంది ఇక్కడ వ్యవహారం పిల్లారా. ఇన్ని ఏర్పాట్లు చేసి మొత్తానికి కొడుకు పెళ్ళి ఏం చేయాలి? ఏర్పాటు చేయాలి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే 10వ వచనం లేదా 11 చదవండి. మరియు శకం రానియుడి, మీరు ఏమి అడుగుదురో అది ఇచ్చేదాం. ఓలియు కట్నము ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత తలపైకి ఎత్తండి. ఇంతకీ కట్నము మగపిల్లలు ఆడపిల్లలకి ఇవ్వాలా, ఆడపిల్లలు మగపిల్లలకి ఇవ్వాలా? యేసుబాబు పాస్టర్ గారు కొద్దిగా చెప్పండి. కట్నం అనేది ఎవరికి ఇవ్వాలి? ఏమో కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకులను అడుగుదాం, వాళ్ళు చెప్తారు. చెప్పండి అయ్యా పెళ్లి కొడుకులు, సాయి గారు ఆడపిల్ల వాళ్ళ అట్లా ఉంది. ఎవరు ఏమో ఇచ్చావా? ఇచ్చిందంట పొదుడు తీసుకున్నాడు. మరి రక్వేల్ గారు ఏం చెప్పట్లేదు, సైలెంట్గా ఉన్నాడు ఏందో పిల్లిలాగా. చెప్పాలి, కట్నం ఇచ్చావా తీసుకున్నావా? నేను పెళ్ళిలో అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. తీసుకున్నాడంట. ఆయన ఈయన కూడా పిల్లలు గమనించండి, ఈ రకంగా కట్నాలు తీసుకుంటే మనం ఎట్టు విశ్వాసులు అవుతాం? విశ్వాసులు కట్నం తీసుకుంటారు అసలుకి? పిల్లల కట్నాలు తీసుకుంటే మనం దేవునికి లెక్క చెప్పాలా? బాయ్ కట్నమేనా, బైక్ కూడా తీసుకున్నావా? బాయ్ కట్నమేనా, ఉంగరం అడగలేదా? ఏందో అడుగుతున్నాడు, ఏం చెప్పాను? అందుకనే బాయ్ నీ కూతురు ఇచ్చాడు దేవుడు. రేపొద్దున ఇవన్నీ వడ్డీలేసి ఏం చేయాలి? ఇవన్నీ వడ్డీలేసి రేపొద్దున కట్టాలి మళ్ళా. అమ్మ మళ్ళీ నీ సొమ్మంతి నీకు వచ్చేసిద్దిలే అంటే వడ్డీలేసి కట్టాలి పిల్లరా. ఇక్కడ అంటాడు, ఓలి కట్నం ఎంత కావాలో అడగండి నేను ఇస్తానన్నాడు పిల్లారా. వాస్తవంగా ఎవరు తీసుకోవాలంటే అతను మొత్తం కూడా పిల్లరా ఆ పిల్లని చేసుకోవటానికి ఆ రకంగా వాళ్ళు ఎంతైనా ఇవ్వడానికి ఏం చేస్తున్నారు? ఇష్టపడుతున్నారు. క్రీస్తుని పిల్లరా, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పిల్ల అందగత్తెని కాదు పిల్లరా. గమనించండి, వీళ్ళు ఆస్తిపరులని కాదు అక్కడ కావాల్సింది. ఆ పిల్లోడు ఆ ఇంట్లో గనుడండి, అంతే పిల్లరా. బైబిల్ గ్రంథంలో నేను చెప్పాల్సిన మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అదేంటంటే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 22 దాకా చదువుతాం. ఎస్తేరు గ్రంథం
1వ అధ్యాయం 20 నుంచి 22 దాకా. మరియు రాజు చేయు నిర్ణయం, గనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పాను. మళ్ళా వినాలి ఈ సంగతి, రాజునకును అధిపతులకును గనుక అతడు ఆ మాట కావాలి. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలి. అంతే అంతేనండి పిల్లరా. ప్రతి పురుషుడు ఇంటిలో అధికారిగా ఉండాలి. ఎప్పుడుంటాడు అధికారిగా? ఏమండి, ప్రతి పురుషుడు ఈనాడు ఇంట్లో అధికారిగానే ఉంటున్నాడంటే అధికారం అంతా కూడా పురుషుల కన్నా ఎవరికి వెళ్ళిపోతుంది? స్త్రీలకే వెళ్ళిపోతుంది పిల్లరా. బైబిల్ లెక్కల ప్రకారం ఇంటిలో అధికారి స్త్రీ కాదు, ఎవరు? పురుషుడు. ఎందుకు పురుషుడు యొక్క అధికారం స్త్రీకి వెళ్ళిపోయింది? ఎందుకు పురుషుడు అధికారాన్ని చేతులారా పోగొట్టుకున్నాడయా అంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం దానికిచ్చే సమాధానం ఏందయ్యా అంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8 లేదా 10 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం పాత నిబంధన 5వ అధ్యాయం ఎన్నో వచనం? 10 వచనం. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతురు. ఆస్తి ఎవరిది? నీది. నీకు వచ్చిన ఆస్తితో ఎవరు సంతోషించాలి? నీ జీవితంలోకి వచ్చిన నీ భార్య, నీకు అనుగ్రహించిన సంతానం, నిన్ను కన్న తల్లి తండ్రులు. ఇలాంటి వాక్యం. నీకొచ్చే కష్టం లేదా నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తి, నీకొచ్చిన పావలా బేడ పరులు కాదు. నీ భార్య, నీ కడుపును పుట్టిన బిడ్డలు, నిన్న కన్నా అమ్మ నాన్న, వాళ్ళు సంతోషించాలి. మరలా 10 వచనం. నీ ఆస్తి వలన పరులు ఏం చేస్తున్నారు? తృప్తి పొందుతున్నారంట పిల్లారా. ఒకసారి సహోదరులు తలపైకి ఎత్తండి. వారం అంతా పనిచేస్తాం, నెలంతా పనిచేస్తాం, రోజంతా పనిచేస్తాం. అచ్చంగా అక్కడేదో బాకీ కట్టినట్టుగా సాయంకాలానికి వెళ్ళి అక్కడ కొంచెం సొమ్ముని చెల్లించి కానీ ఒక్కొక్కళ్ళు ఇంటికి రారు. ఎక్కడో చెప్పండి, ఎక్కడో చెప్పాలి పిల్లరా. మనోళ్ళంతా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు చెప్పండి. ఎక్కడ పిల్లరా? బ్రాందీ షాప్లో అక్కడికి వెళ్ళి కొంత సొమ్ము ఆడ కట్టి కానీ ఏం చేయరు? ఇంటికి రారు. ఒక్కొక్క గనుడైతే ఏకంగా సీసాలు జేబులో పెట్టుకొని ఇంటికి వస్తారు. ఎంత గనులో ఇళ్ళు పిల్లరా. అంటే నీ ఆస్తి వల్ల ఎవరో తృప్తి పొందుతున్నారు? మీకు వందనాలు చెప్తున్నాను పిల్లారా. ఆ డబ్బు వల్ల వాళ్ళు వ్యాపారంలో గొప్పోళ్ళు అవుతున్నారు. మనం ఏం చేస్తున్నామంటే బికారులు అయిపోతున్నాం. సింపుల్గా లెక్క చెప్పనా, రోజుకు 100 రూపాయలు తాగుతున్నావు అనుకో, నెలకి 800 అయినాయి, 3000 అయినాయి, సంవత్సరానికి ఎంత అయింది? 36,000 సంవత్సరానికి నువ్వు అక్కడ కడుతున్నావు. ఈ 36,000 వినాలి వాక్యం. ఈ పిల్లోడు చిన్నవాళ్ళుగా ఉండగానే ఈ 36,000 తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఎత్తే ఇక జీవితంలో ఆడపిల్లనే భయం ఉండదు. ఈ పిల్ల పెరుగుతూ ఉంటుంది, ఈ 36,000 అవుతాయి పెరుగుతూ ఉంటాయి. నేనంటాను, ఒక 100 రూపాయలతోనే పోయితే ఇంకా పెరిగిద్దా ఖర్చు? అందులో మూతి పెడితే ఎంత అయిద్దో తెలీదు. ఆ రకంగా పిల్లలు గమనించండి, ఇంటిని నరకంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏ భార్య అయినా భర్తని గౌరవించిద్దా, అసహించుకుంటుందా? అంటే నీ ఏలుబడి, నీ అధికారం, నీ పౌరం అంత ఏమవుతుంది? తగ్గిపోతుంది పిల్లరా. తగ్గిపోతుంది. ఆలోచన చేయండి. నేను పనికి వెళ్తున్నా, బండి వేసుకొని, ఫోన్ వచ్చింది, పక్కన ఆపేసి ఫోన్ మాట్లాడుతున్నా. నా ఎదురుగా భార్య భర్తలు ఇద్దరు
పెద్ద వయసు అయింది, ముసలోళ్ళు. మంచంలో భర్త ఉన్నాడు, భార్య నిలబడింది. మంచంలో ఉన్న భర్తని భార్య తలకైకేసి టపా టపా కొడుతుంది నా కళ్ళ ముందే. నాకు కడుపు రగిలిపోయి బండి స్టాండ్ వేసి 4 బాద్దాం అనుకున్నట్టుగా బండి స్టాండ్ వేస్తున్నా. అయినా మళ్ళీ ఆలోచన వచ్చేసి, ఇప్పుడు ఆమె ఈయన కొడుతుంది అంటే ఇంతకుముందు ఏం జరిగి ఉంటుంది? అంటే నువ్వు కొట్టేయండి అబ్బాయి, పిల్లలు ఆలోచన. ఇప్పుడు ఆమె ఈయన కొడుతుంది అంటే అంతకుముందు వయసులో ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన ఆమెను కొట్టుంటాడు. ఈయన ఆమెను కొట్టి లాస్ట్కి ఏమయ్యాడు? సచ్చుపడిపోయాడు, మంచం ఎక్కాడు. పిల్లల సచ్చుపడిపోయాడు, మంచం ఎక్కాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? అదంతా దృష్టిలో పెట్టుకొని బెయ్యిని బెగుతుంది. నేను ఎంత స్పీడ్గా వెళ్ళి మళ్ళీ తగ్గాను, ఎందుకని మంచిది నేను చెప్పి ఆగాం. ఏమో అంతకుముందు ఆయన కొట్టుంటాడు, ఇప్పుడు ఆమె కొడుతుంది. చెల్లిపోయింది, మెల్లకుండా వెళ్ళిపోయాను. పిల్లరా, నా మాటలు వాస్తవం, నేను చూశాను కళ్ళతో. ఎందుకు చెప్తున్నానంటే, ఏలుబడి చేయాల్సిన భర్త, అధికారం కలిగిన భర్త అనవసరమైన వ్యసనాలకి బానిస అయిపోయి, అనేకమైనటువంటి పిల్లలు గమనించండి, అలవాట్లకి బానిస అయిపోయి ఏమైపోయాడు? తన స్థాయిని కోల్పోయాడు. పిల్లలు, ఎస్తేరు గ్రంథంలో చెప్తున్నాడు, ప్రతి ఇంటిలో పురుషుడు ఏముండాలి? అధికారిగా ఉండాలి. నిజంగా నీ రూపాయి నీ ఇంట్లోనే ఉపయోగపడితే నీ ఇంటిలో నిన్ను అందరూ ఏం చేస్తారు? గౌరవిస్తారు. కన్నవాళ్ళు గౌరవిస్తారు, చెప్పుకుంటారు, నేను నా కొడుకు సొమ్ముతో నేను బతుకుతున్నాను. చెప్పండి, నా కొడుకు కష్టార్జితంతో నేను బతుకుతున్నాను, నేను ఎవడు మా చేతి నీళ్ళు అని తల్లి చెప్పుకోవాలి, అని తండ్రి చెప్పుకోవాలి. పిల్లలు ఆలోచన చేయండి. భార్య కూడా సగౌరవంగా చెప్పుకోవాలి. ఏమని? నా భర్త నన్ను ఎంతో బాగా చూసుకుంటాడని. పిల్లలు చెప్పుకోవాలి. మా డాడీని అడిగిందల్లా ఏం చేస్తాడు? మాకు చచ్చిస్తాడు. ఎందుకని? ఈ సొమ్ము బయటికి వెళ్ళిపోవట్లా. ఈ సొమ్ము అంతా ఎడగొస్తుంది, ఆ సొమ్ము అంతా ఇంటికే పోతుంది. పిల్లరా, ఆ సొమ్ము ఇంటికి వస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలాగుంటారు? కీర్తన 128వ కీర్తన మొదటి 2 వచనాలు చెప్పి ప్రార్థన చేస్తాను. 128వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అదిగో చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. వినాలి వాక్యం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు అనుభవిస్తారు. అనుభవించాలి కూడా. కానీ ఈ రోజులు ఏం చేయట్లేదు? అనుభవించట్లా. ఎవరో అనుభవిస్తున్నారు. ఏమంటే నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు. నీ కష్టార్జితం ఎవరి ఇళ్ళకో వెళ్ళిపోతూ ఉంది. ఒక్కసారి అయ్యా వెనక్కి తిరిగి చూసుకోండి. ఎంత సంపాదించావు, ఎంత వ్యర్థంగా ఖర్చు పెట్టావు. అదే డబ్బు కానీ ఈరోజు ఉంటే నేనంటాను గట్టిగా ముసురు ఒక 10 రోజులు పెట్టినా భయం లేకుండా కూర్చొని తింటాం. భయం లేకుండా కూర్చొని తింటాం పిల్లరా. కానీ ఈరోజు తెల్లరాలకపోతే ఎట్టని గడగడలాడిపోతున్నాం. అంటే మనం ఎన్నో రకాలుగా డబ్బులు ఏం చేసుకున్నాం? ఖర్చు చేసుకున్నాం. శకము ఆ ఇంట్లో ఏ స్థాయిలో ఉన్నాడు? ఒక గనుడిగా ఉన్నాడు పిల్లరా, ఒక గనుడిగా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, రాజా ఈ 127 సంస్థానాల్లో ఒక చట్టం పుట్టించాలి. ఏం చట్టం అయ్యా అంటే, ప్రతి పురుషుడు ఇంట్లో ఎలా ఉండాలి? అసలు వీళ్ళందరూ చెప్పకముందే చెప్పాడు. 3:16 ఆదికాండం 3:16. మరియు ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తా, వేదంతో పిల్లల కంటావు, నీ భర్త ఎడల చదువు. అది పిల్లారా, ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అతడు నిన్ను ఏలును, నువ్వు ఏలాలి, ఇంటిని ఏలాలి, ఇంటిని నువ్వు ఏలాలి. పిల్లలు ఆలోచించేయండి. చాలామంది ఇంటిని ఏలడం చేత కాకనా ఏలుబడి ఎవరికి ఎత్తున్నారు? ఎవరికి ఎత్తున్నారు? కోప్పడబాను ఇలా చెప్పానని. 10 రూపాయలు ఇవ్వకూడదు, 100 ఇవ్వకూడదు. ఎవరు నీకు 100 ఇచ్చేది? ఎవరు నీకు 10 ఇచ్చేది? ఎవరు చెప్పండి? నా దగ్గర పనిచేసే కుర్రలు ఉంటారు.
డబ్బులు ఒక 200 తగ్గినాయి రాబాయ్, రేపు వారం కలిపిస్తాను అను, నీకు దండం పెడతాను నువ్వు అను, అసలుకే ఊరుకోదంటే ఎవరు ఇంత భయం ఏంటి నాకు అర్థం కాదు. అసలుకే ఊరుకోదా? సంపాదించేది నువ్వా వాళ్ళ? అలా భయపడిపోతున్నావు, ఎందుకంత భయం ఏర్పడిపోయింది నీకు అని అంటే ఉన్న వ్యసనాలను బట్టి వీక్ అయిపోయారు. వాళ్ళు నమ్మట్లా మేస్త్రి దగ్గర ఉన్నాయా, లేకపోతే నువ్వు ఈ డబ్బులు ఎక్కడన్నా ఉపయోగించావా అని వాళ్ళు నమ్మట్లేదు. పిల్లారా, ఏలుబడి చేయటానికి బదులు గమనించండి, బాధ్యతలన్నీ వాళ్ళకి ఇచ్చి దేహి అని అడుక్కునే పరిస్థితికి మనం వచ్చేసాం. పిల్లారా, నిజంగా నీకు ఇచ్చిన స్థానం, నిజంగా నీకు ఇచ్చిన పవరు, నీకు ఇచ్చినటువంటి బాధ్యత చాలా గొప్పది, చాలా గొప్పది. అంతే. నువ్వు మాట్లాడుతూ ఉంటే పిల్లరా ఆలోచన చేయండి, నువ్వు మాట్లాడుతూ ఉంటే అందరూ నీ మాటకి విలువను ఇవ్వాలి. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పినట్లుగా మనందరము పాటిద్దాం, ప్రభుని నమ్ముదాం. నేను ఒక మాట చెప్తున్నాను, ప్రభుని నమ్మితే తప్ప మనం ఈ అలవాట్ల నుంచి, వ్యసనాల నుంచి బయటికి రాలేం. పిల్లరా, నన్ను ఒకే ఒక మాట చెప్పనియండి, కడుపును పుట్టిన పిల్లలు కూడా మనకేమవుతారు? ఎవరో ఏంటని అడగబాకండి. రాత్రి నేను అసలుకే విజ్ఞాపనకి తొందరపడి టైం అయిపోతుందని కంగారు పడుతుంటే ఒక సహోదరుడు ఫోన్ చేశాడు రాత్రి, అన్నా లాస్ట్కి పిల్లలను కూడా అటువైపు మార్చుకుందాం అంటున్నాడు ఏడుతా. అరే ఏంటయ్యా అంటే, నీతో మాట్లాడాలన్నా, నేను ఇప్పుడు నీతో మాట్లాడే టైం నాకు లేదు, నేను అర్జెంటుగా ప్రార్థనకి వెళ్ళాలంటే అన్న నేను చెప్పేది వినానని చెప్పేసి రాత్రి ఏడ్చుకుంటూ సహోదరుడు పిల్లరా అందరినీ ఆ వైపు మార్చేసుకుందన్న. నన్ను ఒక అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి ఒక సహోదరుడు రాత్రి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు. పిల్లారా, నాకు అతడు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం, ఎన్నోసార్లు చేతులు పట్టుకొని, ఎన్నోసార్లు గడ్డం పట్టుకొని బతిలాడా. పిల్లరా, తనకున్న వ్యసనాలను బట్టి మారకపోయి ఇంట్లో ఏమయ్యాడు? తానే చెప్తున్నాడు, తను స్వయంగా చెప్తున్నాడు. పిల్లలు గమనించండి, నన్ను ఒక ఇలా చేసింది, నన్ను అలా చేసింది, నా మాట వింటలేదని చెప్పి ఇప్పుడు నువ్వు ఏడితే ప్రయోజనం ఏముంది? పిల్లలను కూడా అటువైపే మార్చేసుకుందంట. అంటే పిల్లలు కూడా ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు. పిల్లరా, ఇలాగుండే కుటుంబ పరిస్థితుల్లో నిజంగా మన గుండెల్లో దేవుడు ఉండాలి, మన ఇంట్లో దేవుడు ఉండాలి. ఆలోచన చేయండి. పిల్లలు, భార్య అందరూ మనకేమిస్తారు? విలువనిస్తారు, గౌరవనిస్తారు. అలాగుంటానికి దేవుడు సహాయం చేయని కాక ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ మాటలు మాకు వినిపించారు నాయన, లేదా ఈ మధ్యాహ్నం మీ సందేశాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. నీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాస్తవంగా శకము అది విశ్వాస కుటుంబమే కాదు, అతడు మిమ్మల్ని నమ్మినవాడు అంతకన్నా కూడా కాదు. అయితేనే ఈనాడు అనేక మందికి మా ప్రభు మంచి మాదిరికరమైన జీవితం, ఇంటిలో ఘనుడు, తాను కోరుకుంటుంటే తండ్రి దాన్ని కాదు అంటానికి భయపడతా ఉన్నాడు. పైగా తన కోరికని నెరవేర్చుటలో తండ్రి ఎంతగా ప్రయాసపడ్డాడంటే, మానోహ చేయలే పని, మా దయగలిగిన మా తండ్రి లాభాను చేయలేదు, పూజారి గారు చేయలేదు, ఇతరు కూడా చేయలేదు నాయన. వారు కొన్ని కండిషన్లు పెట్టి వారికి అనుకూలంగా ఉండలేదు చూసి కార్యం చేశారు నాయన. కానీ చాలా గొప్ప స్థానం సంపాదించుకున్నాడు. మీ గ్రంథం చెప్తుంది పురుషుడు ఇంటిని ఏలుబడి చేయాలని. మేము ఎందుకు ఆ పరిస్థితుల్లోంచి దిగజారిపోయామో మీ గ్రంథంలో తేటతెల్లగా మా ప్రభ తెలయిచ్చారు. మీ వాక్యం వింటున్న వారికి మార్పు దయచేయండి, మారు మనసును దయచేయండి, రక్షణ దయచేయండి, కుటుంబాలను చక్కగా కట్టుకొని ఇక్కడే పరలోకాన్ని చూసే ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.